ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నిరుద్యోగులకు ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో 5,000కు పైగా గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి ఫ్రెండ్స్. సో టోటల్గా 5,830 పోస్టులను అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో లోకల్ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి. సో ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్స్తో లోకల్ లాంగ్వేజ్ అయితే తెలిసిన అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే తెలుగు చదవడం అలాగే రాయడం అయితే తప్పనిసరిగా అయితే వచ్చి ఉండాలి. సో ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుంచి అయితే విడుదలవడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్లో స్టేట్ వైజ్ ఉండేటటువంటి వివిధ రకాల బ్యాంక్స్లో ఖాళీగా ఉండేటటువంటి క్లర్క్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్లో టోటల్గా 5,830 వేకెన్సీస్ని అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్లో అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఏ రాష్ట్రాల వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉండేటటువంటి వివిధ రకాల బ్యాంక్స్లో క్లర్క్ ఉద్యోగాలను కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే భర్తీ చేస్తున్నారు. సో మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి వివిధ రకాల బ్యాంక్స్లో క్లర్క్ ఉద్యోగాల వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి టోటల్గా 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక 9 వేకెన్సీస్ కూడా కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ చేయబడ్డాయి. సో అన్ని కేటగిరీ వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ ఇలా అన్ని కేటగిరీ వాళ్ళకైతే రిజర్వేషన్ అయితే చేయబడ్డాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కెనరా బ్యాంక్లో కనుక చూసుకున్నట్టయితే టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక 3 వేకెన్సీస్ కూడా ఎస్టీ కేటగిరీకి అయితే రిజర్వేషన్ అయితే చేయబడ్డాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో కూడా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక 3 వేకెన్సీస్ కూడా జనరల్ కేటగిరీ వాళ్ళకైతే రిజర్వేషన్ అయితే చేయబడ్డాయి. అలాగే యూనియన్ బ్యాంక్లో వచ్చేసి 248 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక 248 వేకెన్సీస్ కూడా అన్ని కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడ్డాయి. సో ఇవి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి వివిధ రకాల బ్యాంక్స్లో ఖాళీగా ఉండేటటువంటి క్లర్క్ ఉద్యోగాల వేకెన్సీస్. సో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక 5 వేకెన్సీస్ కూడా ఓబీసీ వాళ్ళకి 1 అలాగే జనరల్ కేటగిరీకి 4 అయితే రిజర్వేషన్ అయితే చేయబడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి కెనరా బ్యాంక్లో కనుక చూసుకున్నట్టయితే 1 వేకెన్సీస్ అయితే ఉంది. సో ఇక 1 వేకెన్సీస్ కూడా ఎస్సీ కేటగిరీకి అయితే రిజర్వేషన్ అయితే చేశారు. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి టోటల్గా 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక 34 వేకెన్సీస్ కూడా అన్ని కేటగిరీ వాళ్ళకి అయితే రిజర్వేషన్ అయితే చేయబడ్డాయి. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో వచ్చేసి 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక 16 వేకెన్సీస్ కూడా అన్ని కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ అయితే చేయబడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఈ యొక్క 2 వేకెన్సీస్ కూడా రిజర్వేషన్ అయితే చేయబడ్డాయి. అలాగే యూనియన్ బ్యాంక్లో వచ్చేసి 205 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక 205 వేకెన్సీస్ కూడా కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ చేయబడ్డాయి. సో టోటల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్లో 263 వేకెన్సీస్ అలాగే తెలంగాణలో 263 వేకెన్సీస్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో ఇక రిక్రూట్మెంట్లో సో టోటల్గా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కలిపి 526 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు ఈ యొక్క రిక్రూట్మెంట్లో. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే అదర్ స్టేట్స్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి సో మ్యాండేటరీగా మీకు కంప్యూటర్లో నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే సో 1/7/2021 నాటికి మీకు మినిమం 20 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో 20 నుంచి 28 ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులు అయితే యొక్క పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అని అయితే ఒక నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ అలాగే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ అలాగే పర్సన్ విత్ డిసేబిలిటీస్ వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి 8 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని అయితే ఒక నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో 2 ఫేజెస్లో అయితే సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే ఫేజ్ 2లో వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో ట్రైనింగ్ సెంటర్స్ కూడా మన సొంత రాష్ట్రంలోనే అయితే ఉంటుంది కాబట్టి సో ట్రైనింగ్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్లో అయితే ఈ యొక్క ట్రైనింగ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే తిరుపతి, విజయవాడ అండ్ విశాఖపట్నంలో అయితే ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ట్రైనింగ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ యొక్క ట్రైనింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళని షార్ట్ లిస్ట్ తీసి మెయిన్ ఎగ్జామినేషన్కి అయితే ఇన్ఫామ్ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సిలబస్ కనుక చూసుకున్నట్టయితే సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే కేటాయించడం జరిగింది. అలా 30 మార్క్స్కి సో 20 మినిట్స్ టైం అయితే కేటాయించారు. నెక్స్ట్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ, ఇవి వచ్చేసి 35 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 35 మార్క్స్కి 20 మినిట్స్ అయితే టైం అయితే కేటాయించారు. అలాగే రీజనింగ్ ఎబిలిటీకి వచ్చేసి 35 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 35 మార్క్స్కి 20 మినిట్స్ టైం అయితే కేటాయించారు. సో ఇలా 100 మార్క్స్కి అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. 60 మినిట్స్ అయితే టైం అయితే కేటాయించారు. సో ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మెయిన్ ఎగ్జామ్కి అయితే ఇన్ఫామ్ అయితే చేస్తారు. సో ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్ సిలబస్ కనుక చూసుకున్నట్టయితే జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అయితే ఉంటుంది. సో 35 మినిట్స్ అయితే టైం అయితే కేటాయించారు. జనరల్ ఇంగ్లీషు 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 40 మార్క్స్కి అయితే ఉంటుంది. సో 35 మినిట్స్ టైం అయితే కేటాయించారు. సో రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ వచ్చేసి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 60 మార్క్స్కి అయితే మీకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. 45 మినిట్స్ అయితే కేటాయించారు. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి 45 మినిట్స్ అయితే టైం అయితే కేటాయించారు. సో టోటల్గా 190 క్వశ్చన్స్కి 200 మార్క్స్కి అయితే ఉంటాయి. 190 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్ ఎగ్జామినేషన్. అలాగే 160 మినిట్స్ అయితే మీకు టైం అయితే కేటాయించారు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లో అయితే కండక్ట్ చేస్తారు. సో మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే తెలంగాణ వాళ్ళకు కనుక చూసుకున్నట్టయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్. అలాగే ఈ యొక్క పోస్ట్కి ఎలా అప్లై చేయాలో చూసుకున్నట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో 12/7/2021 నుంచి 1/8/2021 వరకు, అంటే జూలై 7th నుంచి ఆగస్ట్ 1 వరకు అయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 175 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళు అలాగే అదర్స్ వచ్చేసి 850 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం 12/7/2021 సో ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆగస్ట్ 1 వరకు అయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఫీ, ఆన్లైన్ అప్లికేషన్ ఫీ కూడా 12/7/2021 నుంచి 1/8/2021 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ అయితే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సో నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కోసం కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన డేట్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఆగస్ట్లో అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రీ ఎగ్జామింగ్ ట్రైనింగ్ వచ్చేసి మీకు ఎప్పుడు కండక్ట్ చేస్తారో డేట్ కనుక చూసుకున్నట్టయితే 6/8/2021 అయితే మీకు ప్రీ ఎగ్జామింగ్ ట్రైనింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్ కనుక చూసుకున్నట్టయితే ఆగస్ట్లో అయితే మీకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే
మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందో డేట్ కనుక చూసుకున్నట్టయితే సో ఆగస్ట్ 28, 29 అలాగే సెప్టెంబర్ 4న అయితే మీకు ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అయితే రిజల్ట్ అయితే ఉంటుందని అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేసి మెయిన్ ఎగ్జామ్కి అయితే ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే మీకు అక్టోబర్లో అయితే మీకు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు అఫీషియల్ వెబ్సైట్లో. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి 31/10/2021 అయితే మీకు ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఫైనల్గా మీరు ఏప్రిల్ 2022 నాటికల్లా మీరు ఈ యొక్క జాబ్లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ ఫ్రెండ్స్. మీకు కాల్ లెటర్స్ అలాగే అడ్మిట్ కార్డు ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది కాబట్టి సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అలాగే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్ పీడిఎఫ్ లింకు అలాగే అప్లై లింకు రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.